హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా హర్విల్లు. ఈరోజు వీడియో చికెన్ ఫ్రై. నా స్టైల్‌లో చికెన్ ఫ్రై ఎలా చేస్తా అనేది వీడియో అనమాట. సో, ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఐరన్ కడాయి తీసుకున్నాను నేనైతే. అంటే ఫ్రైకి కొంచెం మాడిపోకుండా ఉండడానికి ఐరన్ కడాయి అయితే బావుంటదని చెప్పి అది తీసుకొని ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడతది కాబట్టి ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి చిలుకలు, 2 పండు మిర్చి చిలుకలు. బావుంటది. టేస్ట్ బావుంటది. కలర్‌ఫుల్‌గా ఉంటదని చెప్పి 2 వేసుకున్నా. వేసుకున్నాక అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్‌ని స్లైస్‌లా కట్ చేసుకొని అవి గూడా వేసుకున్నాం. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి గ్రేవీ అనేది ఎక్కువొస్తది. అంటే మంచిగా ఫ్రై అయితాయన్నమాట. ఆనియన్స్ గూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను వెల్లిపాయలు ఫ్రెష్‌వి అప్పుడే దంచి వేసిన. వేసిన తర్వాత ఆల్రెడీ చికెన్‌ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నా నేను. అంటే మనం ఉప్పు, పసుపు, కారం, మసాలాలు, ఆయిల్ అవన్నీ వేసి ఒక 1 అవర్ అట్లా మ్యారినేట్ చేసి పెట్టినా. సో, అది కూడా వేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లేదంటే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే మాడిపోతది. మొత్తం ఫ్రై అవ్వాలి కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నాక లాస్ట్‌లో కొంచెం కొబ్బరి వేసుకొని కలుపుకుంటున్నా. ధనియాల పొడి కూడా వేసినా కాకపోతే క్లిప్ మిస్ అయినట్టుంది. కొంచెం గరం మసాలా చిన్న టేబుల్ స్పూన్ గరం మసాలా అది కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. సో, చూడడానికి చాలా బావుంది. సో, జీడిపప్పు పలుకుల్ని ఒక 8-10 వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఫస్ట్. లాస్ట్‌లో అవి గూడా వేసుకుంటే క్రిస్పీగుంటాయి. అంటే మధ్యలో వేయకుండా లాస్ట్‌లో అంతా అయిన తర్వాత ఆయిల్‌లోనే వేయించినాం కాబట్టి లాస్ట్‌లో వేసుకుంటే క్రిస్పీగుంటాయి. టేస్ట్ గూడా బావుంటది. సో, అంతే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది.